ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందట. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్టుగానే అయిందట పరిస్థితి. ఏడాదిగా అంతా బాగానే ఉందని, తాము అద్భుతంగా పనిచేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఆస్థాన మీడియాలో ఆహా ఓహో అని కథనాలు రాయించుకుంటున్నారు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. కానీ అధికారులే సర్కారు పరువు తీసినంత పని చేశారట. దీంతో ఇప్పుడు సర్కారు పెద్దలు పరేషాన్ అవుతున్నారని తెలుస్తోంది. ఏడాదిలోనే తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ 1 చేశామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పుకుంటోంది. కానీ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని అధికారిక లెక్కలే బట్టబయలు చేశాయి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చాలా కాలంగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అధికారంలోకి వచ్చాక కూడా అదే మాట వల్లవేస్తోంది. ఏడాదిలో కేవలం 40,000 కోట్లే అప్పు తెచ్చామని కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంది. కానీ 1,38,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారని రిజర్వ్ బ్యాంక్ కుండ బద్దలు కొట్టింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సర్కారు పరువు పోయింది. దాన్ని కవర్ చేసుకునేందుకు సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సర్కార్ అప్పుల పరేషాన్లో ఉండగానే మరో తలనొప్పి వచ్చి పడిందట. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని స్వయంగా డీజీపీనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22% మేర నేరాలు పెరిగాయని లెక్కలు బయటపెట్టారు. అందులోనూ మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వెల్లడించారు. కానీ నిన్న మొన్నటి దాకా సర్కారు మాత్రం అలాంటిదేమీ లేదని పదే పదే చెప్పుకుంది. లైంగిక దాడులు జరిగితే అంతా ఒత్తిదేనని, కుటుంబ గొడవలని బుకాయించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని అసెంబ్లీ వేదికగా చెప్పుకుంది. తీరా ఇప్పుడు లెక్కలు బయటకు వచ్చేసరికి మొత్తం ఉల్టా పల్టా అయింది. అందులోనూ సీఎం దగ్గరే హోంశాఖ ఉండటంతో ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారట సర్కార్ పెద్దలు. ఇంతలోనే మరో షాకింగ్ వార్త బయటికొచ్చింది. ఏడాదిలో 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని సర్కార్ చెప్పుకుంటున్నవన్నీ గప్పాలి అని బట్ట బయలైంది. పెట్టుబడులు వస్తే ఆదాయం పెరగాలి, సర్కారు సరిగ్గా పనిచేసినా పన్నుల వసూలు సరిగ్గా జరిగి ఖజానా నిండాలి. కానీ ఇక్కడ మొత్తం రివర్స్ అయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. గొప్పగా చేశామని చెప్పుకుంటున్నా, ప్రచారం చేసుకుంటున్నా వాస్తవ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉండటంతో సర్కారు పెద్దలంతా తలపట్టుకుంటున్నారట. అంతా బాగుందని మనం చెప్పుకోవటం, అంతా ఉత్తిదే అన్నట్టుగా మన అధికారులు లెక్కలన్నీ బయట పెట్టేయటం, ఈ తలనొప్పి ఏంటని ఆగమాగమవుతున్నారట. గతంలో అంతా బాగుంది, ఈ ఏడాదిలోనే అంతా పాడైందని, మన పనితనం గురించి మనమే ఇలా బయట పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారంటూ తలలు పట్టుకుంటున్నారు. వాస్తవాలు బట్టబయలు కావటంతో పంచాయతీ ఎన్నికల్లో ప్రజల దగ్గరకు ఎలా వెళ్లాలని ఆందోళన పడుతున్నారట. ఆలోగా ఏదో అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి వైఫల్యాల నుంచి దృష్టి మరల్చితే తప్ప బతికి బట్టకట్టే పరిస్థితి లేదని గాంధీ భవన్ లోనే చర్చ జరుగుతోంది.